హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు శనగపప్పుల పొడి ఆరు పుట్నాల పప్పుల పొడి రెసిపీ అయితే చూపిస్తాను. చాలా సింపుల్ అండి, 10 నిమిషాల్లో దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఎనీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఆ రైస్లో కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ముందుగా హాఫ్ కేజీ పుట్నాల పప్పు తీసుకున్నాను. మెత్తగా ఉన్నట్టయితే ఒక అరగంట సేపు ఎండలో ఎండబెట్టండి. అండ్ ఒక 30 to 40 ఎండుమిర్చిని అయితే తీసుకోండి. అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ అండ్ జీరా కూడా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ తక్కువనే, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక కొద్దిగా పుట్నాల పప్పులు వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా మీరు గుప్పెడికి తీసుకొని ఇలా చెక్ చేసినట్లయితే మొత్తం హీట్ అయినట్టయితే దించేసుకోండి. అండ్ ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోని కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా కల్లుప్పు కూడా యాడ్ చేసి కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యనివ్వండి. అండ్ దీనిని మా వదిన గారు నన్ను అడిగారు పంపించమని ఈ రెసిపీని. అండ్ నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను. అండ్ ఎలా వండుద్దేమో ఒకసారి తనకి రీచ్ అయ్యాక అడగాలి టేస్ట్ ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని కొంచెంగా ఫ్రై అవనిద్దాము. అండ్ దించేసుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేద్దాము కచ్చా పచ్చాగా. అండ్ కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసి ఇంకొకసారి పట్టి పుట్నాల పప్పునైతే యాడ్ చేసి పౌడర్ చేసుకుందాము. చాలా ఈజీ అండి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటెంలోకి రైస్లోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ మా వదిన గారు ఫస్ట్ నన్ను అడిగారు చేసి పంపించమని. సో ఫస్ట్ అటెంప్ట్ అండి, నేను కూడా ఫస్ట్ టైం దీన్ని చేయడం. టేస్ట్ ఎలా ఉంటుందో మరి ఒకసారి మా వదిన గారికి రీచ్ అయ్యాక అడగాలి. అండ్ ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. అండ్ తయారీ విధానం కరెక్టో రాంగో కూడా కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.